ఇందులో మనకి రెండు ప్రిన్సిపల్స్ ఇచ్చాడు. అవి 5:7 రేషియోలు ఇచ్చాడు. అంటే దాన్ని మనము ఒక దాన్ని 500 ఇంకో దాన్ని 700గా తీసుకున్నాం. అయితే ఫస్ట్ దాని మీద సింపుల్ ఇంట్రెస్ట్ 15% ఇచ్చాడు 2 ఇయర్స్కి. సెకండ్ దాని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 10% 2 ఇయర్స్కి. ఎప్పుడు కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఇయర్కి సేమ్ ఉంటుంది, సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ 15 × 2 30% అనమాట. ఇక్కడ ఫస్ట్ ఇయర్కి 10, సెకండ్ ఇయర్కి 10 + 1, ఎందుకంటే ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. సో ఇది 30%, ఇది 21%. 500లో 30% అనేది 150 అవుతుంది. 700లో 21% అనేది 147 అవుతుంది. క్వశ్చన్లో ఈ రెండు కలిపితే మనకి 297 కదా. క్వశ్చన్లో మనకి ఇచ్చే వాల్యూ ఎంత అంటే 5940 అనమాట. ఇప్పుడు 1s 2s 0 అంటే ఒక పార్ట్ వాల్యూ 20 వస్తుంది. అయితే మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఎంత 500, ఒక పార్ట్ వాల్యూ 20 వచ్చింది. 500 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 500 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 10,000 అవుతుంది అనమాట. ఫస్ట్ ప్రిన్సిపల్ అయితే 10,000. ఇన్ కేసు సెకండ్ ప్రిన్సిపల్ అడిగితే 20 × 700.